Ali, 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 Ali. కామెడీ కే రాజా అతడే ఆలి రాజా రాజా ఆలి రాజా ఎంటర్ అయ్యాడంటే మోగిస్తాడే బాజా బాజా ఆజారే ఆటీన్ రాజారే అందరితో సరదాగా ఎంజాయ్ చేయిస్తాడే అలీతో జాలీగా అలీతో జాలీగా అలీతో జాలీగా అలీతో జాలీగా హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ ఆదాబ్ వెల్కమ్ టు ఆలీతో జాలీగా కండిషన్ సప్లై. ఓకే, మరి ఈ రోజు ఎపిసోడ్ లో మిమ్మల్ని రోజు కడుపు నవ్వించే ఇద్దరు కమెడియన్స్, ఒక అద్భుతమైన నటి వచ్చింది. ముందుగా వస్తున్నారు, లెట్స్ వెల్కమ్ సౌమ్య. ఓకే సౌమ్య, ఎలా ఉన్నావు? బాగున్నాను సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఏం చేస్తున్నావు? ప్రెసెంట్ శ్రీమంతుడు అయిపోయింది, ఇప్పుడు సునీల్ గారి ఫిలిం చేస్తున్నాను. ఓకే, వెరీ గుడ్. సో ఈ మధ్యకాలం ఎక్కువ అమెరికాలో ఉంటున్నావంట చాలా మంది చెప్పారు. అంటే చాలా మంది చెప్పారు, అంటే చాలా మంది అనుకుంటుంటే నేను విన్నాను. అంటే కొంప తీసి నీ బాయ్ ఫ్రెండ్ ఏమైనా USA లో? మీరంటే ఇష్టం సార్, మళ్ళీ బాయ్ ఫ్రెండ్ అంటే ఎలా చెప్పాలి? ఎవరంటున్నావు? ఇక్కడే. నన్ను అంటున్నావా? కాదు కదా, వెళ్ళావు మీరు క్రష్ కదా, మిమ్మల్ని వదిలేసి అక్కడ ఎలా వెళ్తాను చెప్పండి. ఇవి కాక ఇంకేం చేస్తున్నావు? ఏమైనా షోస్ ఏమైనా చేస్తున్నావా? ఆలీతో జాలీగా చేయడానికి. ఓకే, సో సౌమ్య, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సో మనతో పాటు ఇప్పుడు ఒక అద్భుతమైన కమెడియన్ రాబోతున్నాడు, ఓకే, నెల్లూరు కింగ్. లెట్స్ వెల్కమ్ ఆర్పి. ಸೆಂಟರ್ ತೆಚ್ಚ ಜಪಾನಲ್ಲಿ ಪೌಡರ್ ತೆಚ್ಚ ಮಲೇಷಿಯಾ మొత్తం తిరిగి మల్లె పూలు కోసుకొచ్చ చైనా సిల్క్ పంచే తెచ్చా సింగపూర్ వాచి తెచ్చా రంగు వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా ఉంగరాలే తెచ్చా పట్టుకు నీకు చెయ్యందించా తిరిగే దుమ్ముగా దిమ్మ తిరిగే తిమ్మ తిరిగే కమ్మగా దిమ్మ తిరిగే
ఆగో వెళ్ళిపో వెళ్ళిపో లాస్ట్ చివరిగా ఏంటది అది ఏంటది అదే నాయన ఓ అదే ఓకే 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 జపానెల్లి పౌడరు తెచ్చా మలేషియా మొత్తం తిరిగి మల్లెపూలు కోసుకొచ్చా చైనా సిల్క్ పంచే ఇక లాభం లేదు అమ్మయ్య వెళ్ళిపోయింది రంగు వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా ఒకసారిగా ఏమొచ్చింది ఒకసారి ఏంటి వేసులు ఊడిపోయాయి అయితే కట్టుకో అయితే ఫస్ట్ నేను అది నవ్వుబాకండి అది అరమామే అది నా మూమెంట్ ఏ మూమెంట్ 2 ఓకే 3 ఓకే 4 నా ఊరికి ఓకే అక్కడికి వెళ్తే కొంతమంది మరో లెవెల్ ఉంటాయి అందుకని చెప్పేసి నేనే నేర్పించాను అనుకుంటారు ఈ స్టెప్ నీదే కదా నా ఓన్ స్టెప్ నీ ఓన్ స్టెప్ రిజిస్ట్రేషన్ కూడా చేసావా అమ్మయ్య అది చేసేస్తే ఇంకా లేకపోతే నన్ను చూసిన తర్వాత ఏ మూమెంట్ అంటే ఐ మీన్ ఈ మూమెంట్ ఓకే ఆర్పి ఎలా ఉన్నావు చాలా బాగున్నా సార్ ఎక్కడ నేర్చుకున్నావు డాన్స్ ఇది నువ్వు వెళ్ళిపో అమ్మాయి ఇటు చూడు నీకు పెళ్లి కాలేదా కాదు కూడా ఏమో స్థానాలకి సమస్యలు అది మధ్యకాలంలో డాక్టర్ దగ్గరికి వెళ్ళావా అది మధ్య డాక్టర్ దగ్గరికి వెళ్ళావా సరే డాక్టర్ దగ్గరికి వెళ్ళావంటే ఇలా గోకుంటున్నాయి ఇది ఫ్లోర్ మూమెంట్ ఓహో ఫ్లోర్ ఈ ఫ్లోరా అచ్చా వెరీ గుడ్ ఏదో సీరియస్ పూనకం ఏమన్నా వచ్చిందా నువ్వు పూణే అలీ గారు పూనకం ఏమన్నా వచ్చిందా అందుకే కదా వాటర్ జల్లా వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది ఇగో నువ్వు పెళ్లి కాలేదంట నువ్వు ఎల్లకు ఎక్కువ అక్కడికి పోలీసు రాకూడదు కాక మీద ఉన్నా ఈ డైలాగ్ నాది కాదు ఇందే మా బావలు కూడా చెప్తుంటాయి నాకు లాంటి మీకు ఫ్రూటీ స్టేజ్ మీద ఆల్ ది బెస్ట్ ఆర్పి వెరీ గుడ్ జాగ్రత్తగా నువ్వు వెళ్ళి ఆల్ ది బెస్ట్ అలాగే మన ఎపిసోడ్ లో ఒక అద్భుతమైన కమెడియన్ రాబోతున్నాడు చాలా బరువు బాధ్యతలు ఉన్న వ్యక్తి ఆ బరువు ఏంటో నీకు తెలుసు నాకు తెలీదు సో తను కూడా పిలిచేద్దాం లెట్స్ వెల్కమ్ విశాఖపట్నం కింగ్ అప్పారావు అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా నరికి పెడతా ఉరుకు దెబ్బకి అబ్బని తెస్తా నెత్తుకి స్నానం నీకు చేస్తా గంటని ఎరక వేస్తా కత్తి గుచ్చకుండనంతే తెచ్చగుట్టే వంటే నిన్ను చంపకుండా ఉండనంతే నిన్ను చంపి నీ రక్తంతోనే రాస్తా అప్పరా ఏం చేస్తున్నావు ఏంటిది అదే ఏంటి అల్లది ఏంటి ఐ లవ్ యూ రా ఐ హేట్ యు ప్లీజ్ యాక్సెప్ట్ మీ తండ్రి కూతురు ఎప్పుడు కూడా గొడవ పడకూడదు
ఒక డ్రెస్ వేసుకొచ్చారు, ఒకే అడ్రస్ కి వచ్చారు. నా పాదాలకు నేను నమస్కారం, నువ్వు వెళ్ళిపో. కాదు బాబాయ్, ఉండాలి ఆ ప్రేమ. అరే మధ్యవర్తి ఇంత కోఆపరేట్ చేస్తుంటే ఇంగ్లీష్ లో చెప్పాడు, గో బ్యాక్ అంటే ఇంగ్లీష్ లో చెప్పాడు వెళ్ళమని. డిగ్రీ చదివావు, ఇక్కడ ఇంగ్లీష్ చెప్తాడు. తెలుగులో చెప్పనా? చెప్పు. నవరంధ్రాల్లో మెయిన్ హోల్స్ 2 ఉంటాయి, మూసుకొని వెళ్ళిపో. You understand? Sir, I understand, but that is the long. So you would jump, but your arrivals is gone. No, this is Ali to Jali. Whatever it may be, I will do. Okay, it's a pleasant view and it's a mom tadical. First round పేరు ఆలీ చక్కెర కేళి. ఆ చక్రం తిప్పడానికి ఇక్కడ ఒక అద్భుతమైన అమ్మాయి వస్తుంది. అమ్మాయి పేరు ఫ్రూటీ. సో అమ్మాయి వచ్చి ఇక్కడ చక్రం తిప్పుతుంది. ఏ ఆర్టిస్ట్ దగ్గర అయితే ఆగిందో వాళ్ళ గురించి 3 క్వశ్చన్లు నేను మిమ్మల్ని అడుగుతాను. ఆ ఎల్ఈడి మీద 3 క్వశ్చన్లు వస్తాయి. ఎవరైతే తక్కువ టైంలో చెప్పారో వాళ్ళు ఈ రౌండ్ విన్నర్స్. ఈ రౌండ్ కి 2 లక్షలు ఇస్తారు, సెకండ్ రౌండ్ కి 3 లక్షలు ఇస్తారు, మూడో రౌండ్ కి 5 లక్షలు ఇస్తారు. మొత్తం కలిపితే 10 లక్షలు. మరి మా ఫ్రూటీని పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ ఫ్రూటీ. కళ్ళజోడు పెట్టండి. నేను ఇది పెట్టి కవర్ చేశాను కానీ 4 మర్చిపోయినా. ఇది పెట్టి కవర్ చేశాను, 4 మర్చిపోయినా. Don't disturb. Don't disturb when I'm seeing love. Follow you. I wanna follow you. Oh, Another daughter. Yes. He is a doctor. He is who belongs to this. మనం పని చేద్దాం, తెలుగులో మాట్లాడుకుంటే బెటర్ ఏమో. I'm not following your English because of I'm very poor English. వీళ్ళిరువురు ఆయన కుమార్తెలు. ఈయన వచ్చేసి తండ్రి పాదరసం. వీళ్ళు నిమ్మరసం. ఎరుకు రసం. ఓకే రైట్. అయితే నువ్వు వచ్చేటప్పుడు అక్కడ ఏదో తగిలి నేను తేవచ్చా సార్? తెచ్చుకో. ఏంది అదే తిరుపతి దగ్గర అని. ఓ ఇందాక నువ్వు అక్కడ క్యాచ్. ఇది నాదా? సార్ ప్లీజ్ టేక్ దిస్ వన్. లీవింగ్ దిస్ గివింగ్ టు మీ. ఓకే రెడీ. అర్థం కాల. గేమ్ ఇష్టం, నువ్వు నోట్లో పెట్టుకోబాకో. నా ఇష్టం, నీకెందుకు? స్టార్ట్ చేద్దామా గేమ్? ఓకే సౌమ్య, ఆర్పి, అపార స్టార్ట్ చేస్తున్నా గేమ్. ఫ్రూటీ తిప్పు చక్రం. రామ్ గురించి 3 క్వశ్చన్లు ఎదురుగా ఎల్ఈడి మీద వస్తుంది. ఒక అక్షరం మాత్రం హింట్ ఇస్తాం, మిగతాది నువ్వే గట్టిగా చదివి నువ్వే ఆన్సర్ చేయాలి. ఓకేనా? రెడీయా? తెలుగు చదవడం వచ్చా? చదవడం వచ్చు, కానీ ఆర్పి గారు హెల్ప్ చేస్తా. లేదు ఇక్కడ హెల్పింగ్ లేదు. హెల్పింగ్ అట్లా కుదరదు పో. అటు చేసే మధ్యలో కూకునే ఆ పని అదే. అమ్మాయి హెల్ప్ చేస్తే హెల్ప్ అవుతది. వాట్ ఆర్ యు టాకింగ్? తెలుగుే కదా, ప్లీజ్ చదవచ్చు కదా. సౌమ్య, మై హెల్ప్ ఆల్సో. సౌమ్య, యు టేక్ మై హెల్ప్ ఆల్సో. ఒక కుమార్తెకి ఒక తండ్రి ఈ విధంగా చేసిన జీవిత చరిత్రలో చదవాల. కొంచెం మామూలుగా మాట్లాడండి అయ్యా. రెడీయా? ఆర్పి ఓకే. మనోభావాలు దెబ్బతింటాయి. ఓకే సౌమ్య, రామ్ గురించి 3 క్వశ్చన్లు ఎదురుగా ఎల్ఈడి మీద ఉన్నాయి. రెడీ మరి? రెడీ సౌమ్య, యువర్ టైం స్టార్ట్స్ నౌ. సుకుమార్ డైరెక్షన్ లో రామ్ నటించిన సినిమా ఫస్ట్ అక్షరం జగడం. రైట్ ఆన్సర్. రామ్ హన్సిక జంటగా నటించిన ఒక సినిమా మధ్యలో రామ్ హన్సిక జంటగా నటించిన ఒక సినిమా కందిరిగా. రైట్ ఆన్సర్. రామ్ హీరోగా చేసిన ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందించాడు. లాస్ట్ లో
రామ్ హీరోగా చేసిన ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందించాడు. లాస్ట్ నువ్వు చెప్పబడమే నాకు కావాల్సింది. ఇది టూ మచ్ సార్, ఇది నాకు తెలియదు. ఎందుకు తెలీదు? ఇప్పుడు మనం ఎవరైనా ఏదంటే రామరామకృష్ణ కృష్ణ. రైట్ ఆన్సర్. సౌమ్య 41 సెకండ్స్ లో చెప్పావు, వెరీ గుడ్. కాకపోతే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఆర్పి 40 సెకండ్స్ లో చెప్తే విన్ అయినట్టు, ఓకే 39 సెకండ్స్ లో అప్పారావు అని చెప్తే అప్పారావు విన్ అయినట్టు. Okay, బట్ sure. 41 సెకండ్స్ లో సుకుమార్ డైరెక్షన్ లో రామ్ నటించిన సినిమా జగడం, రైట్ ఆన్సర్. రామ్ హన్సిక జంటగా నటించిన ఓ సినిమా కందిరిగా. రామ్ హీరోగా చేసిన ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందించాడు. రామ కృష్ణ కృష్ణ, వెరీ గుడ్. సో 41 సెకండ్స్ పెట్టింది. ఇప్పుడు ఆర్పి నీ బదులుగా మా ఫ్రూటీ చెప్తుంది. ఫ్రూటీ అది స్కూటీ తీస్తా నీకు. స్కూటీకి ఆ మాట మీద ఉండు. ఎవరు వచ్చారు? తమన్నా. తమన్నా. నేను ఆవిడతో 3 సినిమాలు చేశాను సార్. ఏ సినిమాలో? మా ఇద్దరిది నిజంగా బాగుంటుంది. డైలాగ్ డెలివరీ కానీ పెద్ద హీరోలు చెప్తుంటారు కదా, చెప్దాం ట్రై చేశా. ఓహో అలాగా. అంటే ఊటీలో చేస్తున్నాం ఒకసారి. తన కింద పడిపోవడం, నేను రక్షించడం, ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్. కెమిస్ట్రీ ఇస్ వెరీ గుడ్, ఫిజిక్స్ ఇస్ వన్ లెవెల్. తమన్నా అనుకుంటా. ఆర్పి డైలాగ్స్ ఇస్ రిమెంబర్డ్. వెరీ నైస్ గర్ల్. వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే ఇప్పుడు ఆవిడ గురించి 3 క్వశ్చన్లు ఇక్కడ ఎల్ఈడి మీద ఉన్నాయి. గట్టిగా చదవాలి, సమాధానం చెప్పాలి. రెడీ ఆర్పి, యువర్ టైం స్టార్ట్స్ నౌ. బాహుబలి సినిమాలో తమన్నా పాత్ర ఏరు పేరు పేరు. కాదు, అల్కానంద. పేరు పాత్ర పేరు అల్కానంద. అలకానంద. ఏనంద? డైరెక్షన్ లో తమన్నా చేసిన సినిమా బద్రీనాథ్. రవితేజ తమన్నా Right answer. నటించిన ఓ సినిమా బెంగాల్ టైగర్. రైట్ ఆన్సర్. బాహుబలి సినిమాలో తమన్నా పాత్ర పేరు అల్కానంద్. అల్కనాథ. అదే 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 అల్కా ఆర్పి అదే అల్కా. చెప్పు నని సార్ అదే అవంతిక. రైట్ ఆన్సర్. పచ్చబొట్టేసిన పిల్లగాడానితో పచ్చి ప్రాయాలని పంచుకుంటానురా. బాహుబలి సినిమా చూసా. సార్ తమన్నాతో 3 సినిమాలు చేశారు సార్. 3 సినిమాలు చేయండి, రిలీజ్ అవ్వలే. అయ్యా 30 చేసిన నేను నీతో. తమన్నా సినిమా రిలీజ్ అవ్వలేదు. నీతో చేసిన 30 రిలీజ్ అయినాయి. మహానటితో చేసిన ఒకటి కూడా రిలీజ్ కాల. అందుకని గుర్తులేదు. ల్యాబ్ లో ఉన్నాయి. ల్యాబ్ లో ఉన్నాయా? ఎప్పుడంతా తెలియదు. ఓకే. కానీ 600 కోట్లు వసూలు చేసిన సినిమాలో హీరోయిన్ పేరు గుర్తులేదంటే ఎలాగా? దిస్ ఇస్ నాట్ వై సార్ అంటే బికాజ్ వద్దులే, హెల్త్ పాడైపోద్ది. సో బాహుబలి సినిమాలో తమన్నా పాత్ర పేరు అవంతిక, రైట్ ఆన్సర్. వినాయక్ డైరెక్షన్ లో తమన్నా చేసిన సినిమా బద్రీనాథ్, రైట్ ఆన్సర్. రవితేజ తమన్నా జంటగా నటించిన ఓ సినిమా బెంగాల్ టైగర్, రైట్ ఆన్సర్. ఓకే. సో ఇప్పుడు ఫ్రూటీ తిప్పు చక్రం. అందానికి మారు పేరు శ్రీదేవి, అంతే కదా? మేడం నమస్కారం మేడం. దిస్ ఇస్ ఆసం అప్పి. ఏంటి ఆసం అప్పి? ఓ హాసం అప్పియా? గుప్తి గుప్తి. ఓహో, ఇది ఎవరు చెప్పారు? ఇది మై స్టైల్ సార్. స్టైలా? ఓ వెరీ గుడ్. అందమా అందుమా అందనంటే అందమా చైత్రమా చేరుమా చీరనంటే న్యాయమా. ప్రాణమున్న పైడి బొమ్మ పారిజాత పూల కొమ్మ పరవశాలు పంచవమ్మ పాల సంద్రమ ఆడుమా పాడుమా మౌనమే మానుకోవమ్మ. అందమా అందుమా అందనంటే అందమా. వెరీ గుడ్ అప్పారావు. సో ఇప్పుడు ఈవిడ గురించి 3 క్వశ్చన్లు రెడీగా ఎల్ఈడి మీద ఉన్నాయి. రెడీ సార్. ఓం నమో శ్రీదేవి అయిన. రెడీ అప్పారావు? రెడీ సార్. యువర్ టైం స్టార్ట్స్ నౌ.
చదవాలి గట్టిగా. యువరాణి పాత్రలో శ్రీదేవి నటించిన సినిమా ఏది? యువరాణి పాత్రలో ఎవరాని సార్? యవన రాణి. యువరాణి పాత్రలో శ్రీదేవి నటించిన సినిమా ఏది? ఏది? బాలి. రామ్ గోపాల్ గారు శ్రీదేవి నటించిన సినిమా. నటరత్న ఎన్టీఆర్ తో శ్రీదేవి నటించిన సూపర్ హిట్ చిత్రం. చదువుకుంటాడు ఇది. పువ్వు ఉంది కదా మధ్యలో. ఉన్నది కానీ ఆ? ఆ మూవీ పేర్లు చెప్పండి. పేర్లేనమ్మాయి. ఆ. ఏదబ్బా? ఫస్ట్ నీ ఉంది కదా. పోనీ, అది గుర్తులేదు. మధ్యలో రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో శ్రీదేవి నటించిన సినిమా. క్షణ క్షణం. రైట్ ఆన్సర్. నటరత్న ఎన్టీఆర్ తో శ్రీదేవి నటించిన ఒక సూపర్ హిట్ చిత్రం. ఆ బెబ్బుల పులి. రైట్ ఆన్సర్. ఆ ముందు ఇదేంటి? లీ ఉంది. యవనరాణి పాత్ర శ్రీదేవి నటించిన సినిమా ఏది? ఆలి. ఆలితో జాలీగా ఆలి అని చెప్పబోయా, మార్కులు ఇస్తాను. అపరా ఆ, ఏదో ఒకటి చెప్పే చెప్తాను. ఆలే. ఆ, నీ చేత వెరీ సారీ సార్. మేడం, ఎక్స్ట్రీమ్లీ సారీ మేడం. అంటే ఫస్ట్ లీ ఉంది. ఆ? గుర్తులేదు కదా. పులి. ఆ. సో బొబ్బిలి పులి అన్న ఎన్టీ రామారావు గారు సూపర్ డూపర్ హిట్. దాసనారాయణ గారి డైరెక్షన్. బొబ్బులి పుల్ల చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశాడు పులికి. పులికా? రాత్రిపూట వెళ్తా ఉంటది కదా పులి, ఆ. దానికి చైల్డ్ ఆర్టిస్ట్. ఎలాగా? ఇప్పుడు కింగ్ కాంగ్ సినిమా చేస్తున్నాడు వితౌట్ డూప్. వితౌట్ కింగ్ కాంగ్. కింగ్ కాంగ్. అచ్చా. ఏ సార్, తోటి నటుండి అలా అవమానించను. నా తండ్రి. నీ తండ్రి. సౌమ్య 41 seconds, ఆర్పి 37 seconds. సో యాక్చువల్ గా ఎవరు గెలిచినట్టు మరి ఈ రౌండ్ లో? గెలిపించారు. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbalakshmi. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbalakshmi. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbalakshmi. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbalakshmi. వెరీ గుడ్ అప్పారావు గారు. చాలా ప్రయత్నించారు కానీ అంటే ఓడిపోయినా చాలా ఆనందంగా ఉంది సార్. ఎందుకంటే మనోడు గెలిచాడు. 5 వదిలేను సార్. శ్రీదేవి సార్. అంతేనా? శ్రీదేవి నా కోసం వచ్చి ఆగిందంటే మేడం వెరీ గుడ్. అందులో గాలితో జాలీగా. ఓహో. సో శ్రీదేవి గారు, అప్పారావు అని చాలా గొప్ప నటుడు. 2000 నాటికలు డ్రామాలు చేశాడు. మంచి నటుడు. ఎప్పుడైనా కనిపిస్తే హాయ్ చెప్పండి మేడం. ఓకే. కపూర్ గారిని అడిగాను చెప్పండి. ఓకే. సో ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ఇప్పుడు మనం సెకండ్ రౌండ్ లోకి ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు ఆలీ రాజా బ్యాండ్ బాజా. ఇప్పుడు మా ఫ్రూటీ మిమ్మల్ని దగ్గరుండి అలా వెనక్కి తీసుకెళ్ళి దానిపై నుంచోబెడుతుంది. ఓకే. అది హైడ్రాలిక్ మీద మిషన్ మెల్లిగా స్వీంగ్ అని వస్తూ ఉంటుంది. వచ్చాక డోర్ వేస్తుంది అమ్మాయి. వేసాక మీ ఎదురుగా ఎల్ఈడి మీద 3 విజువల్స్ ఉంటాయి. ఆ 3 విజువల్స్ మీరు మ్యాచ్ చేయాలి. ఎవరైతే తక్కువ టైంలో మ్యాచ్ చేశారో వాళ్ళు ఈ రౌండ్ విన్నరు. 3 లక్షలు గెలుచుకుంటారు. ఓకే. సో అర్థమైపోయింది కదా. మరి ఫ్రూట్ ఎవరిని తీసుకెళ్తావు ఫస్ట్? ఆర్పి సార్. ఆర్పి తీసుకెళ్తావు? తీసుకెళ్తా. ఆర్పి రెడీయా? రెడీ. రెడీ. ఓపెన్ ద డోర్. మామూలుగా స్కూల్లో ఉన్నప్పుడు ఈ డ్రామాలు గిమాలు చేశాడు? చేశాను. ఏమైనా డైలాగ్ గుర్తుందా? డైలాగ్ ఏది పడితే చెప్పేవాడిని, అయ్యే కామెడీ అనుకునేవాడిని అంతే. క్లోజ్ ద డోర్. ఇప్పుడు చెప్పు. అయితే ఒక పద్యం అయితే గుర్తుంది. ఏ పద్యం అది? ఒకసారి వాడారు అనుకుంటా ఎక్కడో. ఆ పద్యం అయితే కంఠస్థం పెట్టుకోండి, అది ఒకటి బాగా గుర్తుంది. అవునా? చెప్పు. సజ్జా మధ్య కరాజ్య వీజ్య ఉసుత్మాలాంచ మధ్యాకి రేకి రేకిట్కి దరదర కనక జూర వీజ్య బ్రహ్మ లొబ్రమ లొబ్రమ యవగాగ సర్గస్తత బాధ ఉటేటి పటేటి టేటి టొర ప్రఖ్యాతి సత్యాదయ.
ఏంటి దాని అర్థం ఏంటి అసలు? సజ్జా మజ్జ కరాజ్య బీజ సుద్మాలాంచ మజ్జా కిరే కిచిరే కిట్కి దరే దరే కణ కణ ఖజ్జూర బీజ భ్రమ లొభ్రమ లొభ్రమ యపగాగ సర్గసద బాధ ఒకటి పడేటట్టు ప్రఖ్యాతి సత్యాదయ. మధ్యలో ఖజ్జూరు బీజం మాత్రం అర్థమైంది. ఖజ్జూరు రేటు తగ్గింది కదా, అందుకే వేసేది. సార్ ఆయన సచిన్ ని బాగా ఇమిటేట్ చేస్తారు. ఎవరు? సచిన్ టెండూల్కర్. సచిన్ టెండూల్కర్ అవునా? ఏది కొత్తగా ఉంది నాకు. సచిన్ టెండూల్కర్ కు కామెంటరీ గానీ లేకపోతే ఏదైనా స్పీచ్ అడిగినా చెప్పినా ఆయనలా ఇమిటేట్ చేస్తారు బాగా. లెజెండ్, గ్రేట్ లెజెండ్. How did you feel about this match? Yeah, like just now feeling is very nice. And Ali Saz is my legendary comedian in Telugu industry. And going through to be the Ali to Jalaga is my favorite program. And then this is very low too. And he is and young Ali is my sister. And to be frank of them, my daughter Sarah and Arjun. To be frank, to see the Ali to Jalaga in the Wakanda Stadium. ఏంటంటే వాళ్ళు ఎందుకు అలా అంటారంటే క్రికెట్ గార్డ్ పెట్టుకుంటారు కాబట్టి అది ఒక కుదురుగా ఉండదు. వెరీ గుడ్ ఆర్బి, చాలా అద్భుతంగా చేసావు. బట్ ఇది కేవలం నవ్వుకోవటానికి మాత్రమే చేసావు. ఆల్ ది బెస్ట్. సో ఇప్పుడు నీ ఎదురుగా ఎల్ఈడి మీద 3 విజువల్స్ రెడీగా ఉన్నాయి. రెడీయా మరి? రెడీ సార్. రెడీ ఆర్పి, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఈ 2 బొమ్మలకు చూస్తే గుర్తొచ్చే సినిమా అప్పుడప్పారావు. రైట్ ఆన్సర్. ఈ 2 బొమ్మలు చూస్తే గుర్తొచ్చే పాట పాడినో. అదే రైట్ ఆన్సర్. ఈ 2 బొమ్మల్లో కలిపే కామన్ పాయింట్ ఐ లవ్ యూ. రైట్ ఆన్సర్. సార్ మీరు ఉట్టి మనిషి కూడా కాదు. ఓకే, హ్యాపీయా? సొమ్ములు అయిపోయినాయ్యా. ఓకే, నువ్వు హ్యాపీ కదా? నేను చాలా హ్యాపీ. మొత్తానికి వెరీ గుడ్. ఆర్పి చాలా బాగా చెప్పావు. 20 సెకండ్స్ లో 3 టకటక చెప్పావు. అక్కడ అప్పారావు ఫోటో వేసారు, లోన్ వేసారు. ఈ 2 బొమ్మలు చూస్తే గుర్తుకొచ్చే సినిమా ఏదంటే అప్పుల అప్పారావు. అవును సార్, చూసా సినిమా. చూసాను. డైరెక్టర్ ఎవరు తెలుసా నీకు? టీవీ సత్యనారాయణ గారు. వెరీ గుడ్. అండ్ నెక్స్ట్ వన్. ఓకే, ఈ 2 బొమ్మలు చూస్తే గుర్తుకొచ్చే పాట ఇది. ఆ సాంగ్ మాట్లాడితే ఇది బెల్ట్. బెల్ట్ బ్రాండ్. 3,750 రూపాయలు. ఏంటిది బెల్టా? 300? 3,750. ఏంటి బెల్టా? 50 కోటీలో 50 రూపాయలు ముందు ఎక్స్ట్రా. వెరీ గుడ్. 3వది ఏంటి ఒకసారి? ఈ 2 బొమ్మలు చూస్తే కామన్ పాయింట్ ఏంటి? ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. వెరీ గుడ్. సో అద్భుతంగా 20 సెకండ్స్ లో చెప్పావు ఆర్పి. ఇప్పుడు 19 సెకండ్స్ లో గానీ సోమియా గానీ అప్పారావు గానీ చెప్తే ప్రస్తుతానికి వాళ్ళు ఈ రౌండ్ గెలిచినట్టు. ఓకే, వెరీ గుడ్. ఓకే, అలితో జాలీగా కొన్ని జాలీ మూమెంట్స్. ఈ మూత ఎవరి దగ్గర అయితే ఆగిందో వాళ్ళు డేర్ చేయాలి. డేర్ అంటే వాళ్ళు ఏదో చెప్తారు, అది మనకు వర్కౌట్ అవుతూ నిజం చెప్పేయండి. బెస్ట్ అది, సింపుల్ గా ఉంటుంది. ఓకే, సో 1 2 3 రెడీ.
ఎవరు అడుగుతారు? నువ్వు అడుగుతావా? సరే అడుగు అడుగు అడుగు. 15 years నుంచి 15 కాదు ముసలోడు అనుకుంటాను నన్ను. 12, 10 ఆ మధ్యలోనే. ఇంకో 10 అయిపోయినావా సీనియర్ నట్టు అయిపోతుంది. ఆయన చెప్పారు, నేను చెప్పాను. ఎందుకు భయపడుతుంది? 12 సంవత్సరాల క్రితం ఓకే, వచ్చారు. 10 సంవత్సరాల క్రితం వచ్చారు. ఇప్పుడు దాకా మీరు ఇండస్ట్రీలో ఉన్నారు కదా, మీకంటూ మిమ్మల్ని గుర్తించే వాళ్ళు ఉన్నారా మీ ఊర్లో? ఇది అసలు క్వశ్చనే కాదు. ఇది గుర్తించే వాళ్ళు ఎందుకు లేరా? జబర్దస్త్ లో మీరు చేస్తున్నారు కదా, మీకన్నా సీనియర్స్ ఉన్న వాళ్ళు అరే వీడేంట్రా ఇలా క్యారెక్టర్స్ చేస్తున్నారు అని చెప్పేసి మిమ్మల్ని తొక్కేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఏంది తొక్కేది? రిక్షానా? ఆసియా ఖండంలో నీలాంటి గుంటలేదే, ఆంధ్ర వీధుల్లో మనలాంటి జంటలేదే. ఆసియా ఖండంలో నీలాంటి గుంటలేదే. లవ్ ఏం లేదు నాకు. నీకు లవ్ లేదా? ఆలోచించుకొని నువ్వు నన్ను దగ్గర నుంచి చూసినావు 10 సంవత్సరాల నుంచి. నువ్వేమన్నా పడినా నాక? ఎవరు పడతారా? 10 సంవత్సరాల నుంచి కమిడియన్స్ కి అభిమానులు ఉంటారు కానీ ప్రేమికురాలు ఉండరు. ఎందుకంటే నేను బయట ఇలానే ఉంటా, ఇక్కడ ఇలానే ఉంటా. నాకు ఎవరు పడతారు? అదే సార్ ఒక సీక్రెట్ ఏంటంటే పెళ్లి అయిపోయినట్టుంది సార్, అందుకే అలా అంట. తాళిబొట్టు నా మెల్ల ఉందా? పెళ్లి అయిపోయిందని అమ్మాయికి చెప్పొచ్చు, ఎందుకంటే తాళిబొట్టు కింద మెట్లు ఉంటాయి. నాకేం ఉండదు. ఏముంది ఇక్కడ? బొట్టు ఉంది. ఏ బొట్టు? అది దేవుడి బొట్టు. ఎంత లాజికల్ లేకుండా అంటే ఇవాళ రేపు అమ్మాయిలకు కూడా ఏమి ఉండట్లేదు కదా. ఏంది నేను చూసే చెప్పాలి. అది నేను ఏమి లేదు. సో ఇప్పుడు అప్పారావా లేకపోతే సౌమ్య అనేది రెడీ. బ్యూటీ దగ్గర ఆగింది సార్. బ్యూటీ ఇన్ దిస్ కాన్సెప్ట్ కాదు కదా, ఈ బ్యూటీ దగ్గరకు వచ్చింది. ఓహో తను ఇస్తాడు నీకు స్కూటీ, వెళ్ళు ఊటీ. నువ్వు ఆపు లూటీ. నాకు లేదు పోటీ. ప్రపంచానికి నేనే సాటి. ఇస్తా ఒక టీ. ఓహో ఈ సౌండ్ తో తాగాల? వేరే రకంగాని కాదు, నల్లగా ఉన్నాను ఛాన్సెస్ రావట్లేదని ఏడ్చిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయా? లేదు, ఎందుకంటే 100% లేదు సార్. ఎందుకంటే నాకు ఈ నలుపే ప్లస్ అయింది. అది టు బి ఫ్రాంక్ గా చెప్పండి, నలుపు ప్లస్ అయింది. నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు, డిస్కరేజ్ అవ్వలా. సూపర్, వెరీ గుడ్, సూపర్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు సౌమ్య. ఇండస్ట్రీకి నువ్వు ఏం అవుదామని వచ్చావు? అంటే ఏం మీద వచ్చావు నువ్వు ఇండస్ట్రీ? నేను అసలు ఇండస్ట్రీకి వస్తానని నేను అనుకోలేదు సార్. కాకపోతే వచ్చాను. వచ్చినప్పుడు బట్ ఫస్ట్ అయితే నేను హీరోయిన్ గానే ట్రై చేశాను. ఒక 2-3 ఫిలిమ్స్ చేశాను, బట్ రిలీజ్ అవ్వలేదు. దాని తర్వాత డిసైడ్ అయ్యాను అనమాట, హీరోయిన్ గా అంటే తొక్కేస్తారేమో ఇక్కడ ఇండస్ట్రీలో, అంటే ఎదగలేమేమో అని చెప్పేసి చాలా రోజులు వచ్చిన వాళ్ళు ప్రతి వాళ్ళు అనుకుంటారు తొక్కేస్తారు. మనలో టాలెంట్ ఉంటే మనలో టాలెంట్ ఉందా లేదా అనేది పక్కన పెట్టే సార్, ఫస్ట్ తెలుగు అమ్మాయిలు అనేటప్పటికల్లా చాలా మంది ఇచ్చేసేస్తున్నారు సార్. సో దాని గురించి అని నేను కూడా తెలుగు మాట్లాడకు, ఇంగ్లీష్ మాట్లాడు. అలా అని కాదు సార్, తమిళ మాట్లాడు, మలయాళం మాట్లాడు. పిన్నే ఎవరు కార్యం పక్షే అను. ఓహో మలయాళం అమ్మాయి కొలుస్తారు వేషం. మకం మార్చే గోవాకి వెళ్ళిపో. అదే చేద్దాం. గోవాకి వెళ్ళిపోయి కాయ్ కచోడియా అని పేరు పెట్టుకో. ఓకే, వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. అలాగే ఆర్పి అండ్ అప్పారావు. రైట్, రండి. ఇంకోటి ఉందా? లేదు, అయిపోయింది. ఫ్రూటీ ఎవరిని తీసుకెళ్తావు? అప్పారావు గారిని తీసుకెళ్ళి. ఏదో ఒక రోజు అప్పారావు నిన్ను పడుకోబెట్టి మొహం మీద పెట్టేస్తాడు. మసాజ్, దాని నుంచి ఒక మెసేజ్ కూడా ఇస్తాడు. అది ఆ పాట మస్తా. ఓకే, హ్యాపీ. అప్పారావు రెడీయా? అప్పారావు సౌండ్ లేదండి. ఓపెన్ ద డోర్. పట్టుకోవాలి సార్, నేను కూర్చుంటా. కళ్ళజోడి ఏంటి? పర్లేదు అప్పారావు గారు ఏమవుతుంది. మంచిగున్నవరా గుండ్రంగా బొంగరం లెక్క.
చాలా గొప్ప నటుడు తెలుసా నీకు? అది మీరు చెప్తే తెలిసింది ఆయనకి. ఫ్రూటీ డోర్ వేసి నువ్వు కూడా ముందుకు వచ్చాయి. నా ముందు సార్ కాదు ఇక్కడికి. అంటే అప్పారావుకి హైలీ టాలెంటెడ్, ఇట్స్ నాట్ ఆర్డినరీ మ్యాన్. నీలా కాదు ఖజ్జరం ఏదో చెప్పా కిస్మిస్ అని, అది కాదు. ఇప్పుడు చెప్తాడు చూడు పద్యం అంటే. కమాన్. ఇందాక నా అభిమాన నటీమణి నాకే కాదు, అవును, ప్రపంచంలో అందాన్ని ఆస్వాదించే వాళ్ళకి హీరోయిన్ అందరికి ఆవిడేనండి, శ్రీదేవి గారు. శ్రీదేవి గారు మనకేంటంటే 4-5 పేర్లు ఉన్నట్టే సినిమాకి కూడా 4 పేర్లు ఉన్నాయండి. అవును. మార్నింగ్ షో, మ్యాట్నీ, ఫస్ట్ షో, సెకండ్ షో. శ్రీమన్ మహాదేవి భూదేవి సినీదేవి నిన్కొల్వ బాల బాలికలు స్త్రీ పురుషులు ముదుసలులన్ ఉదయాన్నే మేల్కాంచి కాల కృత్యంబులన్నీ తీర్చుకొనక మునిపే పేపరును తెప్పించి ఈనాడు సినీ కాలమును పరిశీలించి సంతృప్తి చెంది నీటుగా చిత్ర వస్త్రములు ధరించి జీటుగా కాఫీ పలహారములు భక్షించి భార్య కూరకు డబ్బులు అడగంగా లేవుని వేవేగంగా హాలు కుంజని క్యూ నందు నిలబడి టిక్కెట్ దొరకకున్న బ్లాకులోనైనా కొని హాలు నందు ప్రవేశించి సీటు నందు తతికిలబడి నల్లులు బల్లుల చేత కనిపించువే. ఆ చిత్రంబు బాగు లేకున్న చిత్ర నటీనటులను అనేక శాపనార్థంబులు పెట్టించువే. అమ్మ రోయమ్మ నిన్కొల్వ నేనంత వాడను మంచి చిత్రంబులను ప్రసాదించుము. రెడీ రెడీ అప్పారావు? రెడీ సార్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఈ 2 బొమ్మలను చూస్తే గుర్తొచ్చేదేంటి? లవ్ చేయాలా వద్దా? రైట్ ఆన్సర్. ఈ 2 బొమ్మలను చూస్తే గుర్తొచ్చేసిన జేమ్స్ బాండ్. రైట్ ఆన్సర్. ఈ 2 బొమ్మలు కలిపే కామన్ పాయింట్ అండి 5 గుట్లు. రైట్ ఆన్సర్. 5 గుట్లు. వెరీ గుడ్. బారుకెళ్తుంది, బీరు కొడుతుంది, పబ్బుకెళ్తుంది, డాన్స్ చేస్తుంది. లవ్ చెయ్యాలా వద్దా? లవ్ చెయ్యాలా వద్దా? వెరీ గుడ్ అప్పారావు, వెరీ గుడ్. లవ్ చెయ్యాలా వద్దా? లవ్ చెయ్యాలా వద్దా? వెరీ గుడ్ అప్పారావు, సూపర్. కాకపోతే 23 సెకండ్స్ పట్టింది. ఆర్పి 20 సెకండ్స్ లో ఉన్నాడు. చూద్దాం ఫస్ట్ ఇది. ఎస్, ఈ 2 బొమ్మలు చూస్తే గుర్తుకొచ్చే సినిమా మొన్న కుమారి 21F. ఆ సినిమాలో పాట ఇది. లవ్ చేయాలా వద్దా? రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఈ 2 బొమ్మలు చూస్తే గుర్తుకొచ్చే సినిమా జేమ్స్ బాండ్. నేను కాదు మా ఆవిడ. రైట్ ఆన్సర్. థర్డ్ వన్. ఈ 2 బొమ్మలు చూస్తే కామన్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ కుక్క తెర గుడ్లు ఉన్నాయి, ప్లస్ అక్కడ 5 గుడ్లు ఉన్నాయి, ఇక్కడ 5 అక్కడ 5. రైట్ ఆన్సర్. 23 సెకండ్లు పట్టింది. సో మరి చూద్దాం. వెరీ గుడ్, సూపర్. చెప్పనా సార్, FM రేడియో జాకీలకి ఆర్పీకి పోటీ పెడితే FM వాళ్ళు ఓడిపోతారు. ఎందుకని? గెలవడం వల్ల. సో ఇప్పుడు ఫ్రూటీ ఎవరిని తీసుకెళ్ళు. ఓకే సోమియా రెడీయా? రెడీ. ఓపెన్ ద డోర్. స్లో స్లో. అత్తమాను పెదవినట్ట కొరకమ్మకే, చిస్తరాకు నడుము నిట్ట తిప్పమ్మకే, తామరాకు లాంటి వయసు చూపమ్మకే, గుండె ఆగిపోతాందే. ఓకే ఏం కాదు, ఆపుతారు. ఫ్రూటీ డోర్ వేసి రెడీయా మరి? యా రెడీ సార్. రెడీ సోమియా, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఈ 2 బొమ్మలను చూస్తే గుర్తొచ్చే పాట ఏది? గుండు సూది గుచ్చుకుంది. రైట్ ఆన్సర్. ఈ 2 బొమ్మలను చూస్తే గుర్తొచ్చే సినిమా ఏది? మనం. రైట్ ఆన్సర్. ఈ 2 బొమ్మల్ని కలిపే కామన్ పాయింట్ ఏంటి? రైట్ ఆన్సర్. గుండు సూది గుచ్చుకుంది.
ఫస్ట్ ఒకసారి ఏంటి గుండు సూది ఛత్రపతి సినిమాలోది పాట రైట్ ఆన్సర్. సెకండ్ వన్ మనం రైట్ ఆన్సర్. థర్డ్ వన్ ఈ రెండు బొమ్మలను కలిపే కామన్ పాయింట్. ఓకే సూపర్. కాకపోతే 29 సెకండ్స్ పట్టింది సౌమ్య, అప్పారావు 23 సెకండ్స్ పట్టింది, ఆర్పి జస్ట్ 20 సెకండ్స్ పట్టింది. వెరీ గుడ్. సో విన్నరు ఆర్పి. లోకం మెచ్చింది నేను ఎచ్చాను, లోకం నవ్వింది నేను నవ్వాను, ఈ లోకం చేసింది నాకింకా లోకంతో పని ఏముంది. ఆర్పి అండ్ సౌమ్య అండ్ అప్పారావు సెకండ్ రౌండ్ అయిపోయింది. ఇప్పుడు మనం థర్డ్ రౌండ్ లో గంట అయిపోయాం. ఆ రౌండ్ పేరు ఆలీ రాజా ఇస్తాడు ఖాజా. నేను ఒక పాట మీద పర్ఫార్మెన్స్ చేసి మళ్ళీ వస్తాను. వచ్చిన తర్వాత 5 క్వశ్చన్స్ జరుగుతాను. ఈ రౌండ్ విన్నర్స్ 5 lakhs గెలుచుకోవచ్చు. క్వశ్చన్ ఎవరికైతే ముందు తెలిసిందో వాళ్ళు హారం నొక్కుతారు, మీ లైట్ వెలుగుతుంది. నొక్కగానే మీ లైట్ వెలుగుతుంది. ఎవరి లైట్ అయితే వెలిగిందో వాళ్ళే సమాధానం చెప్పాలి. ఇది రైట్ అయితే రైట్ అంటాను, రాంగ్ అయితే ఈ రౌండ్ లో ఎలిమినేట్ అయిపోయినట్టే. నో వన్ మోర్ ఛాన్స్, నో ఎక్స్క్యూజ్. ఓకేనా? పిచ్చేద్దాం. లెట్స్ వెల్కమ్ ఆలీ రాజా ఇస్తాడు ఖాజా. నవ్వుతూ బతకాలిరా తమ్ముడు, నవ్వుతూ సావాలిరా. నవ్వుతూ బతకాలిరా తమ్ముడు, నవ్వుతూ సావాలిరా. చచ్చినాక నవ్వలేవురా, ఎందరేచినా బతికి రావురా, తిరిగి రావురా. అందుకే నవ్వుతూ బతకాలిరా తమ్ముడు, నవ్వుతూ సావాలిరా. సంపేది ఎవడురా, సచ్చేది ఎవడురా. సంపేది ఎవడురా, సచ్చేది ఎవడురా. శివుడాజ్ఞ లేకుండా సీమైనా కుట్టదురా, శివుడాజ్ఞ లేకుండా సీమైనా కుట్టదురా. కుడితే సావాలని ఓరమడిగిన సీమ, కుట్టి కుట్టక ముందే సస్తోంది చూడరా. అందుకే నవ్వుతూ బతకాలిరా తమ్ముడు, నవ్వుతూ సావాలిరా. బతికుండగా నిన్ను ఏడిపించినోళ్ళు, నువ్వు సస్తే ఏడుతారు దొంగనాయాళ్ళు. దొంగనాయాళ్ళు అది నువ్వు చూసేది కాదు, నిన్ను కాసేది కాదు. అది నువ్వు చూసేది కాదు, నిన్ను కాసేది కాదు. నువ్వు పోయినా నువ్వు పోయినా నీ మల్చి చచ్చిపోదురా. ఏయ్ సన్నాసి నవ్వరా. అందుకే నవ్వుతూ బతకాలిరా తమ్ముడు, నవ్వుతూ సావాలిరా. చచ్చినాక నవ్వలేవురా, ఎందరేచినా బతికి రావురా, తిరిగి రావురా. అందుకే నవ్వుతూ బతకాలిరా తమ్ముడు, నవ్వుతూ సావాలిరా. నవ్వుతూ బతకాలిరా తమ్ముడు, నవ్వుతూ సావాలిరా. నవ్వుతూ బతకాలిరా తమ్ముడు, నవ్వుతూ సావాలిరా. ఓకే సో 5 క్వశ్చన్స్ రెడీగా ఉన్నాయి. సౌమ్య, ఆర్పి, అప్పారావు. చెప్పాను కదా, నొక్కి రాంగ్ చెప్తే ఎలిమినేట్ అయిపోయినట్టే. నో వన్ మోర్ ఛాన్స్, నో ఎక్స్క్యూజ్.
నేను క్వశ్చన్ చదివినప్పుడు తొందరపడి ఎవరైనా నొక్కేస్తే క్వశ్చన్ మీదే ఆన్సర్ మీదే. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. ఆలీ రాజా పాట మొత్తంలో గద్ద మీద ఎన్నిసార్లు కూర్చున్నాడు? సౌమ్య. అసలు కూర్చోలేదు. ఏది క్వశ్చన్ అర్థమైంది నీకా? ప్లీజ్ ఏంటి కూర్చోలేదు. ఏంటి గంట చెప్పు ఏంటి? కూర్చోలేదు. షూర్ షూర్ కన్ఫర్మ్ కూర్చోలేదా? సౌమ్య నువ్వు చెప్పింది దట్ ఈస్ ఏ రాంగ్ ఆన్సర్ కాదు, రైట్ ఆన్సర్. నవ్వుతూ బతకాలిరా తమ్ముడు, నవ్వుతూ సావాలిరా. వెరీ గుడ్. సెకండ్ క్వశ్చన్. ఆలీ రాజా పాట మొదట్లో పలుగుని ఏ చేత్తో పట్టుకున్నాడు? నేను చెప్పను. నేను చెప్పను. క్వశ్చన్ అర్థమైందా? ఆలీ రాజా పాట మొదట్లో పలుగుని ఏ చేత్తో పట్టుకున్నాడు? రైట్ హ్యాండ్. ఓకే సౌమ్య, మళ్ళీ నీ లైట్ వెలిగింది, చెప్పు. రైట్ హ్యాండ్ సార్. రైట్ హ్యాండ్. రైట్ హ్యాండ్. పలుగు పట్టుకున్నారు కదా. పాట మొదట్లో పలుగుని ఏ చేత్తో పట్టుకున్నాడు? రైట్ హ్యాండ్. రైట్ హ్యాండ్. షూర్? టెన్షన్ పెట్ట. షూరా? యా షూర్. కన్ఫర్మ్? సౌమ్య నువ్వు తప్పు చెప్పలేదు, రైట్ ఆన్సర్. నవ్వుతూ బతకాలిరా తమ్ముడు, నవ్వుతూ సావాలిరా. థర్డ్ క్వశ్చన్ బాగా వినండి. ఆలీ రాజా పర్ఫామ్ చేసిన ఈ పాట ఏ సినిమాలోనిది? సౌమ్య, ఎందుకంటే అప్పారం లాంటి సీనియర్ మోస్ట్ నొక్కకుండా అని ఇలా చేతులు కొరుక్కుంటున్నాడు, చెప్పలేకపోయాడు. ఓకే సౌమ్య, వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. నువ్వు చెప్పాలి. ఏదో ఆవేశంలో నొక్కాను. సరే నేను నొక్కలేక ఆలోచన ఉండాలి మనిషికి. చెప్తాది సౌమ్య, చెప్తాది. నువ్వు ఎందుకు తీకి పట్టుకో. మాయదారి మల్లిగాడు. మాయదారి మల్లిగాడు. షూర్? ఇది కూడా నిజం ఉండేటుందా? చెప్పండి, ఎందుకు ఎడ తెలుసు? నాకే తెలీదు. రైట్ ఆన్సర్. కన్నె పెట్టరు కన్ను కొట్టరు, పాల పెట్టరు బయట పట్టరు. నవ్వుతూ బతకాలిరా తమ్ముడు, నవ్వుతూ సావాలిరా. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే సౌమ్య నువ్వు 3 చెప్పేశావు. థ్యాంక్ యూ సార్. ఓకే, సో ఇప్పుడు వాళ్ళిద్దరిలో ఒకళ్ళు ఈ 2 చెప్పినా కూడా నువ్వు గెలిచేస్తావు, చెరో ఒకటి చెప్పినా గెలిచేస్తావు. సపోజ్ తొందరపడి నువ్వు నొక్కేసి కరెక్ట్గా చెప్పేస్తే నువ్వు గెలుస్తావు. రాంగ్ చెప్పావు అనుకో ఎలిమినేట్ అయిపోతావు. ఎలిమినేట్ అయిపోతావు. సో అందుకోసం ఆలోచించుకొని నాకు వాళ్ళిద్దరు ఇప్పుడు ఏంటనేది తేల్చుకుంటారు. ఈ రెండు ఉన్నాయి. ఓకే, మీకు దమ్ము ఉంటే మా ఎలిమినేషన్ ఆపండి. మీ రికమెండేషన్ మా ఎలిమినేషన్ ఆపండి. ఎలిమినేట్ అయిపోతారా? ఫోర్త్ క్వశ్చన్ బాగా గుర్తుపెట్టుకోండి. ఆలీ రాజా పాటలో క్యాపును ఏ చేత్తో కింద వేసాడు? రైట్ హ్యాండ్. రైట్ హ్యాండ్. నొక్కి చెప్పాలి. రైట్ హ్యాండ్. రైట్ హ్యాండ్ ఎందుకు తొందర? ఎందుకంటే వీళ్ళు హ్యాండ్ నొక్కేస్తారు, భయం పరువు పోతుంది. మా ఊళ్ళో పండుగకి వెళ్తున్నా. పండుగకి వెళ్తావా? పరువు పోద్దని నొక్కావా? ఇప్పుడు చెప్పు. రైట్ హ్యాండ్ తో సార్. ఎందుకంటే అది 2 సార్లు చేశారు, గుర్తుంది. ఇక్కడ మన సర్కిల్ ఉంది కదా, మీరు ఇట్లా వచ్చినారు, ఇలా తీశారు.
పొడుగు ఆడ ఉంది చేతిలో దీన్ని ఇలా వేసాడు. అది ఎంత దూరంలో పడింది సార్? 2 feet దూరంలో పడింది. అబ్బా ఎస్ బాబా లెక్కేసావా 2 feet లోని? లెక్కేసావా? వైట్ ది టోపీ. క్వశ్చన్ ఏంటి ఇప్పుడు ఇంతకి? ఏ హ్యాండ్ తో కింద వేశారు? రైట్ హ్యాండ్ తో కింద వేశారు. నువ్వు చెప్పింది రైట్ ఆన్సర్. నవ్వుతూ బతకాలిరా తమ్ముడు, నవ్వుతూ సావాలిరా. ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్, 5th క్వశ్చన్. ఆలీ రాజా షర్టు మీద ఖైదీ నెంబర్ ఎంత? ఈ 3 అద్భుతంగా చెప్పావు. ఇది కరెక్ట్ గా చెప్పకపోతే ఇప్పుడు మ్యాటర్ ఏంటి ఇక్కడ? సార్ అసలు మ్యాటర్ ఏంటో తెలుసా? మ్యాటర్ ఇల్లే. ఏంటి మ్యాటర్ ఇల్లే? అది లేదు, అక్కడ నెంబర్ ఏం లేదు. ఖైదీ నెంబర్ లేదంటవా సౌమ్య? డాడీ అంటే ఏలా మనం కొన్ని ఆలోచించుకొని మాట్లాడాలి తప్ప గేమ్ ఇది. ఎందుకంటే పబ్లిక్ చూస్తుంటారు. నువ్వేమో లేదంటున్నావు. ఎలా కాదు? హౌ ఇట్ ఇస్ పాసిబుల్? ఐ కాంట్ అండర్స్టాండ్. అమ్మాయి గెలుస్తుందని నాకు ఎందుకో ఎక్కడో కొడుతుందండి. ఎక్కడ కొడుతుంది? అదే చెప్పాలి, ప్లేస్ చెప్పాలి. మనోభావాలు దెబ్బతింటాయి. డాడీ చెప్పండి. ఆర్పి ఓకే ప్లీజ్ హెల్ప్ మీ. ఏంటి లేదంటావు నువ్వు? ఆగండి, మీరు చెప్పకూడదు. లేదంటావు. లేదు సార్. ఆర్పి ఈ ఎపిసోడ్ లో నువ్వు గెలవా లేదు? రైట్ ఆన్సర్. గణ 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 ఆంధ్ర తెలంగాణ అదిరే సూపర్ డూపర్ జోడి మందేలే. దన 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 కడప కన్నులైనా నిన్ను నన్ను చూసే జగం విసిలు కొట్టాలే. అది నువ్వు చూసేది కాదు, నిన్ను కాసేది కాదు. నీ జవానికి జిందాబాద్ కడతాను, నీ పొట్టి పొట్టి కౌను అని పట్టి రమ్మంటేను. ఎస్ఐకి సరదా సరదా పడతాను. నేను నీ చక్కర పడి నేను ముద్దానా అంటే తందానా అంటాను. హెక్కిందాసుగా నేను అందాలే కట్టిస్తాను. నా ముగ్గులతో ఇంకా పామే పడతాను. ఆర్పి 5 లక్షలు గెలుచుకున్నావు. సౌమ్య 5 లక్షలు గెలుచుకున్నావు. అప్పారావు అభిమానాన్ని గెలుచు. వెరీ గుడ్. సో అదే మాట చాలా మంది. నా మనసును కూడా గెలుచుకున్నాడు. అవునా? ఓహో, ఎప్పటి నుంచి ఇలాగా? నెంబర్ ఎంత? డాడీ డాడీ డాడీ. ఓకే, వెరీ గుడ్. అందగాడా అందగాడా అందాలన్నీ అందుకోరా, అల్లుకోరా గిల్లుకోరా, అందమంతా నీదిరా. మళ్ళీ మొగ్గ. ఓకే ఆర్పి అద్భుతం, వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్ అప్పారావు అండ్ ఆర్పి. అలాగే నీకు కూడా సౌమ్య. థాంక్యూ సార్. వెరీ గుడ్. మనోబాల్ దెబ్బతింటాయి. వెరీ గుడ్. ఓకే, ఆల్ ది బెస్ట్. మళ్ళీ వచ్చే వారం ఎపిసోడ్ లో కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి, శుభకాయ. గణ 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 ఆంధ్ర తెలంగాణ అదిరే సూపర్ డూపర్ జోడి మందేలే. దన 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 కడప కన్నులైనా నిన్ను నన్ను చూసే జగం విసిలు కొట్టాలే. ఎవడికున్నది నీలోని దర్జా, అన్ని సెంటర్లు చేస్తావు కబ్జా. అరే నీ స్టైల్ కు ఫ్లాట్ అయిపోయా, పిచ్చ ఫ్యాన్ అయిపోయా. నేను 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 ఏ జాన్ జిగర్ జాను, నీ జవానికి జిందాబాద్ కడతాను. నీ పొట్టి పొట్టి కౌను అని పట్టి రమ్మంటేను. ఎస్ఐకి సరదా సరదా పడతాను. నీ అసరుగుడి నేను నీ చక్కర పడి నేను ముద్దానా అంటే తందానా అంటాను. హెక్కిందాసుగా నేను అందాలే కట్టిస్తాను. నా ముగ్గులతో ఇంకా పామే